హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపమ్మ కిచెన్. 1 kg ఎండుమిర్చితో ఇంట్లోనే మంచి కారంని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇందులోకి 1 kg ఎండుమిర్చిని ఎండలో బాగా ఆరవేసి చక్కగా పిలపిల్లాడే ఎండలో ఎండవేసుకోవాలి. అందులోకి ఒక 1/2 kg దాకా పసుపు కొమ్మలు తీసుకొని దంచుకొని ఆ ఎండుమిర్చితో కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి, వాటిని మనం ఫ్రై చేసుకోవాలి. అందుకు గాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ప్రీ హీట్ అయిన తర్వాత నెమ్మదిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అందులోకి కావాలి 50 grams మెంతులు, 50 grams ధనియాలు, జీలకర్ర, అలాగే ఆవాలు ఒక 20 grams. ఇప్పుడు బాండీ హీట్ అయిందండి. ఇప్పుడు నేను ధనియాలని యాడ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ధనియాల్ని దోరగా ఫ్రై చేసుకోండి. ఏ ఇంగ్రీడియంట్ కూడా మాడిపోకుండా చూసుకోండి, మాడిపోతే కారం టేస్ట్ పాడైపోతుంది. అలాగే ఫ్రై అయిన తర్వాత ధనియాలు ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి. అదే బాండీలో జీలకర్ర కూడా యాడ్ చేసి దగ్గరే ఉండి మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్రామ్స్లోనే తీసుకోవాలండి, ఎందుకంటే మనం ఓన్లీ 1 kg ఎండుమిర్చితో మాత్రమే చేస్తున్నాం కాబట్టి గ్రామ్స్లో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జీలకర్ర కూడా ప్లేట్లో వేసి చల్లారనివ్వండి. ఆ తర్వాత ఆవాలని వేసి దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి. ఆవాలు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి, సో దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే అవి మాడిపోతే టేస్ట్ పాడైపోతుంది. ఈ వీడియో కనుక మీకు ఏ విధంగా అయినా యూస్ఫుల్ అయితే దయచేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆవాల్ని కూడా బౌల్లోకి తీసుకొని చక్కగా కూల్ అవనివ్వండి. ఇప్పుడు మెంతుల్ని యాడ్ చేసుకొని మెంతులు కూడా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1 kg ఎండుమిర్చితో ఇంట్లోనే మీరే స్వయంగా కూర కారంని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మెంతులు కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లారాలన్నమాట. ఇప్పుడు మనం ఎండ వేసుకున్న ఎండుమిరపకాయలు అన్నీ కూడా కొంచెం కొంచెంగా బాండీలో వేసి జస్ట్ అలాగా ప్రీ హీట్ చేయండి, సరిపోతుంది. అవి బాగా వేగనవసరం లేదు. జస్ట్ వాటిలో ఏమైనా చెమ్ము ఉన్నా కూడా పోతుంది అనమాట. జస్ట్ అది వేడి పీల్చుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 2 minutes పాటు జస్ట్ బాండీలో వేసి ఎండుమిర్చికి వేడి తగలనిచ్చి తీసేస్తే సరిపోతుంది. అవి వేగనవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఎండలో పెట్టకపోయినా సరే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఎండలో పెడితే ఇంకా బాగుంటుంది. 1 day అంతా ఎండుమిర్చిని ఎండలో పెట్టుకొని ఆ తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోండి, ఇంకా బాగా మంచి రిజల్ట్ వస్తుంది. చూసారా, అలాగే కొంచెం ఎండుమిర్చికి కొంచెం సెగ ఎక్కువైనా కూడా మనం మంటని మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. మీడియం హై ఫ్లేమ్కి చేశారంటే వెంటనే పొగ వచ్చేస్తుంది. సో నేను పక్కకి వెళ్ళిపోయాను, మా అమ్మగారు చేస్తున్నారు అనమాట. ఈ విధంగా మూకుని మనం చేపల కర్రీని ఎలా అయితే కలుపుకుంటామో అలాగనమాట. జస్ట్ సెగ తగిలించి ఎండుమిర్చిని బాండీ నుంచి తీసేసి ఒక పేపర్ మీద వేసి అవి కూడా కొంచెం చల్లారాలి. వెంటనే ఆరిపోతే ఎందుకంటే జస్ట్ అది మనం కొంచెం మాత్రమే హీట్ చేసాము, కంప్లీట్గా దాన్ని ఫ్రై అవ్వాలి. అలాగే ఎండుమిర్చితో వచ్చే గింజల్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి కంపల్సరీగా. ఎండుమిర్చిలో గింజలు ఉంటాయి కదా, ఆ గింజలను ఆఖరిలో వేసి ఒక 2 minutes పాటు దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు కారం ఘాటు కూడా తగ్గుతుంది, అలాగే కారం కూడా టేస్టీగా ఉంటుంది అన్నమాట, కూర కారం. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక మీకు అనుకూలంగా ఉన్న బౌల్లోకి యాడ్ చేసుకొని మీరు మిల్క్ ఇచ్చేసుకోవచ్చు. ఎండుమిర్చిలో ధనియాలు వేసాను, అలాగే ఫ్రై చేసుకున్న మెంతులు యాడ్ చేశాను, అలాగే జీలకర్ర యాడ్ చేశాను, అలాగే ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను.
పసుపు కొమ్ములు కూడా మనం ఆల్రెడీ ఎండుమిర్చితో కలిపేసామండి. సో 2 మిక్స్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో మిల్లుకి ఇచ్చేస్తే వాళ్ళు ఈ విధంగా కారాన్ని పట్టి ఇచ్చేస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.